దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో ప్రవచనం, ప్రాఫసీస్, ఇంచుమించు 25% వరకు బైబిల్లో, వర్డ్ ఆఫ్ గాడ్లో ప్రాఫసీ ఉంది. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం మొత్తం ప్రాఫసీ అనగా ప్రవచనము ప్రాముఖ్యం. అసలు ఈ ప్రవచనం ఎందుకు? ప్రవచనం అనగా దేవుని వాక్యము, పలుకుబడినటువంటి వచనం. వచనము ప్రవచనం. ప్రవచనం ఎందుకు? నెంబర్ 1, నిశ్చయిత చేసుకోండి. ఫర్ యువర్ కన్ఫర్మేషన్, ఫర్ ద కన్ఫర్మేషన్, స్పిరిచువల్ కన్ఫర్మేషన్, ఆత్మీయ నిశ్చయిత కొరకు. యూదయ బెత్లెహేములోనే అనేటువంటి నిశ్చయిత కోసం. అంతేకాకుండా ప్రవచనం దేనికోసం అంటే ఒక నడిపింపు కోసం. అక్కడ రాయబడిన మాట, నీ ప్రజలను పరిపాలించే నాయకుడు నీలోంచి పుడతాడు అని మీకా చెప్పాడు. ప్రాఫెసీ, ప్రవచనము కొంతమంది మనుషులకి, లేకపోతే ప్రవచనము మనకు నడిపింపునిస్తుంది. దేవుని వాక్యం మనకు నడిపింపిస్తుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 1:23 మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన ఎందుకు ఈ ప్రవచనం, వై ఇట్ ఈస్ రిటర్న్ ఈస్ నీడెడ్, రాయబడి ఉన్నది అని చెప్పబడింది. మనకు అవసరం ఏంటి? ప్రవచనం యొక్క అవసరత అక్కడ రాయబడింది మనల్ని ఒప్పింపజేయండి, టు కన్విన్స్ అస్, మనకు కన్ఫర్మేషన్ కోసం, మనల్ని కన్విన్స్ చేయడం కోసం. అంతేకాకుండా మనకు ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ప్రవచనం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని స్వీకరించి, దేవుని వాక్యాన్ని ప్రవచనాత్మకంగా భావించి ముందుకు సాగుదాం.